మిత్రులారా నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎక్సలెంట్గా రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఈ వీడియోని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన బంధుమిత్రుల్ని, మన శ్రేయోభిలాషుల్ని, మన స్నేహితుల్ని ఇలాగ అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి చిన్న పెద్ద సమస్యలకు అతి సులువైన, అతి విలువైన, శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాల తయారీని మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. మెయిన్గా కారణాలు, నివారణ పద్ధతులు, పథ్యాపథ్యాలు ఇలాగ సమగ్రమైనటువంటి అంశాల మీద అవగాహన కలిగించుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనది, అందరూ తెలుసుకోవాల్సింది. ఇదే నడుము నొప్పి. దీన్నే ఆయుర్వేదంలో కటి సోల అంటారు. కటి అంటే ఏంటంటే నడుము భాగం, సోల అంటే నొప్పి. దీన్ని వైద్య పరిభాషలో లంబాగో అని అంటారు. మీకు ఒక విషయం తెలుసో లేదో, మామూలుగా 4 కాళ్ళ మీద నడిచేటటువంటి జంతువులకి వేటికి కూడా ఇలాగ నడుము నొప్పులు రావు, మనుషులకే వస్తాయి. ఎందుకు వస్తాయంటే మామూలుగా మనం 4 కాళ్ళ మీద నడవాల్సిన వాళ్ళం ఆ పరిణామ క్రమంలో లేచి నిలబడ్డాం, అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఆ బరువు మొత్తం కూడా నడుము మీద కేంద్రీకరించబడుతుంది. దాంతో నడుము అనేది, దాని బ్యాలెన్స్ అనేది కాంప్రమైజ్ అవుతుంది, నడుము నొప్పి వస్తుంది. కాబట్టి మనం దాన్ని మళ్ళీ జాగ్రత్త పరిరక్షించుకోవాలి, అంటే మనం కాంపెన్సేట్ చేసుకోవాలి. నడుము ప్రాంతంలో వాతం ప్రకోపించినప్పుడు అక్కడ ఇన్ఫ్లేమ్ అవుతుంది, నొప్పి వస్తుంది. అంటే సోద, అలాగే సోల ఇలాంటివి వస్తాయంటుంది ఆయుర్వేదం. దీంతో ఆ బాధితుడు కూర్చోలేడు, మహా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాగని పడుకుందామంటే నిద్ర కూడా పట్టదు, అంటే పడుకోలేరు కూడా. ఎందుకంటే నొప్పి కాన్స్టెంట్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మెయిన్గా అసలు అటు నుంచి ఇటు కదలలేరు. కొంతమంది పేషెంట్ చెబుతూ ఉంటారు, డాక్టర్ గారు మంచం మీద ఒక పక్క నుంచి ఒక పక్కకు కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నాను డాక్టర్ గారు అని. అంత ఇబ్బంది పడుతూ ఉంటారు. నడువులో ఒక విపరీతమైన పోటు, అంటే సోల విపరీతమైన పొడుస్తున్నట్టుగా నొప్పి వస్తుంది. ఇంకా ఈ నడుము కండాలు ఉంటాయి కదా, శ్రమపడినప్పుడు, లేకపోతే బరువులు ఎత్తినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఆ వెన్నుపూసల మధ్యలో డిస్కులు ఉంటాయి కదా, ఆ డిస్కులు బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఉబ్బవచ్చు, లేకపోతే హెర్నియేట్ అయ్యి ఆ నరాన్ని నొక్కొచ్చు. ఇక అప్పుడు విపరీతంగా నొప్పి వచ్చి ఆ నొప్పి అక్కడ ఆగకుండా కాలు లోపలికి వస్తుంది. సయాటికా, గురుతరసీవాతం ఇలాగ స్థానికంగా ఉండొచ్చు, లేకపోతే కాలు లోపలికి నొప్పి రావచ్చు. స్థానికంగా కూడా విపరీతంగా నొప్పి రావచ్చు, లేకపోతే కండాలు కూడా బలహీనపడిపోయి ఇంకా సమస్యని క్లిష్టతరం చేయొచ్చు. మరి ఇలాంటి ఈ నడుము నొప్పిని ఎలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించి మనకి త్రివిధ వ్యూహాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆహారం, 2 విహారం, 3వది ఔషధం. ఇలా 3 వ్యూహాలు ఆచరిస్తేనే అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. ఎక్సర్సైజు చేయాలి, హౌ టు లిఫ్ట్, హౌ టు బెండ్, ఎలా వంగోవాలి, ఎలా లేపాలి ఇది తెలుసుకోవాలి. అలాగే ఔషధాలు సరే ఈ వాతాన్ని తగ్గించేటువంటి ఔషధాలు. ఇంటి వైద్యం విషయానికి వస్తే కొన్ని తేలికైనటువంటి ఔషధాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదటి ఔషధం, 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు సొంటి కషాయం సిద్ధం చేసుకోండి. అంటే ఏమిటి, 1 టీ స్పూన్ సొంటి పొడిని తీసుకొని 1 గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంతవరకు మరిగించండి. సొంటి కషాయం సిద్ధం అవుతుంది. దీన్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ మోతాదుగా తీసుకోవాలి. ఈ సొంటి కషాయానికి ఆముదం కలపాలి. ఎంత కలపాలి అంటే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల ఆముదం కలపాలి. అంటే సొంటి కషాయం సిద్ధం చేసుకొని దీనికి 1 నుంచి 2 టీ స్పూన్ల ఆముదం కలిపారు, తాగేయండి. ఇలా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగండి. దీంతో ఆ వాతం అనేది శమిస్తుంది, లంబాగో తగ్గుతుంది. కొంతమందికి దీంతో లూజ్ మోషన్స్ అవ్వచ్చు. ఒకవేళ అలా కనుక జరుగుతుంటే అప్పుడు దీని డోసుని కాస్త తగ్గించుకోండి, ఎలాంటి భయం లేదు. ఇక ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది అనుకున్నాం కదా, కండరాలు వాయొచ్చు, దానివల్ల కదలనివ్వకుండా చేయొచ్చు. అలాంటప్పుడు దాన్ని తగ్గించాలి. దీనికి గుగ్గిలం అనేది బాగా పనిచేస్తుంది. శుద్ధ గుగ్గులు అన్న పేరుతోటి మీకు ఈ మెడికల్ షాప్స్లో వీటిల్లో కూడా ఈ మధ్య దొరుకుతుంది. ఈవెన్ హిమాలయ లాంటి కంపెనీలు కూడా దీన్ని తయారు చేస్తున్నాయి. ఇలాంటి ఈ శుద్ధ గుగ్గులు 1 నుంచి 3 గ్రాములు క్యాప్సూల్ ఫామ్లో కానీ నేరుగా కానీ తీసుకోవచ్చు. ఇలాంటిది మరొక అద్భుతమైన ఇంటి వైద్యం తిప్పతీగ. అమృత అని దీనికి పేరుంది, అంటే అమృతంలాగా పనిచేస్తుంది ఇది.
ఈ తిప్ప తీగ మనీ ప్లాంట్ లాగా పాకుతూ ఉంటుంది. తీగలోనే ఔషధ తత్వాలు ఎక్కువ. తిప్ప తీగని తెచ్చుకొని చిన్నగా తరిగి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని ఈ కషాయాన్ని ఒక టీ స్పూన్ నుంచి అవసరం అనుకుంటే ఒక 4 టీ స్పూన్ల వరకు, అంటే దాదాపుగా ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు కూడా తాగొచ్చు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఇలా 3 సార్లు తీసుకుంటూ ఉంటే, అయితే 1 రోజు 2 రోజులు కాదు, కనీసం 4 రోజులు తీసుకోవాలి. దీంతో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఎంత తీవ్రంగా, ఎంత క్రానిక్గా ఇబ్బంది పెట్టే నడుము నొప్పి అయినా సరే తగ్గుతుంది. దీన్ని నడుము నొప్పే కాదు, కాళ్ళు లోపలికి నొప్పి లాగుతూ ఉన్నా, లేకపోతే మోకాళ్ళ నొప్పులు, వీపు నొప్పులు ఉన్నా కూడా దీన్ని వాడుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ యూరిక్ యాసిడ్ పెరిగిపోవటం వల్ల గౌట్ లాంటి సమస్యలు ఉండి, జాయింట్ పెయిన్స్ ఉంటే కూడా ఇది పనిచేస్తుంది. తిప్పతీగ కషాయాన్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తాగాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. లంబాగో తగ్గుతుంది. 4 రోజులు తాగాలి. అయితే ఇది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని తెలుసుకొని మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు త్రయోదశాంగ గుగ్గులు అనే దాన్ని 2 నుంచి 4 మాత్రలు వేడి నీళ్ళతో ప్రిస్క్రైబ్ చేస్తాం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. అలాగే ఎక్స్టర్నల్గా మహానారాయణ తైలం అనే దాన్ని ఎక్స్టర్నల్గా వాడుకోవడానికి ప్రిస్క్రైబ్ చేస్తాం. బాగా మొండిగా ఉన్న సందర్భాలలో వాతాన్ని తగ్గించాలి. దీనికి వాత విధ్వంసిని మిశ్రణం అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే ఇది ఒక కాంబినేషన్. దీంట్లో వాత విధ్వంసిని రస్ అనే మందుని ఒక భాగం, హింగ్వాష్టక చూర్ణం ఇంగువతో తయారవుతుంది, దీన్ని 4 భాగాలు, పారసీక యవాని పొడి దీన్ని 4 భాగాలు కలుపుతాం. కలిపి ప్రతిసారి కూడా పూటకి 3 గ్రాముల మోతాదుగా తేనెతోటి రోజుకి 3 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తాం. చాలా మొండిగా ఇబ్బంది పెట్టేటటువంటి ఈ లంబాగోలో, కటిసోలలో, నడుము నొప్పిలో రామబాణంలా పనిచేస్తుంది. ఇది వాత విధ్వంసిన రసం 1 భాగం, హింగ్వాష్టక చూర్ణం 4 భాగాలు, పారసీక యవాని 4 భాగాలు కలిపేసి ఆ 3 పొడుల్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. ప్రతిసారి కూడా 3 గ్రాముల మోతాదుగా, అంటే 1/2 టీ స్పూన్ మోతాదుగా 3 పూట్ల తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇంకా మహారాష్ట్రాదిక్వాదం, ఇది మెయిన్గా పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ మోతాదుగా రోజుకి 2 సార్లు ఇలాగా చేస్తూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నడుము నొప్పి ఉన్నప్పుడు మెత్తటి పరుపుల మీద పడుకోకూడదు. అంటే హార్డ్ బేస్ ఉండాలి పడుకునేటప్పుడు. అప్పుడు అట్లని కొంతమంది నేల మీద పడుకుంటారు. అప్పుడు మళ్ళీ వాతం ప్రకోపిస్తుంది, ఎందుకంటే అన్నీ ఒత్తుకుపోయి నిద్ర పట్టదు. కాబట్టి ఒక పల్చటి పరుపు వేసుకోవచ్చు, కానీ కింద బేస్ గట్టిగా ఉండాలి. అలాగే మెయిన్గా దీంతో డిప్రెస్ అవుతారు. డిప్రెషన్ వల్ల నొప్పి వల్ల డిప్రెషను, ఏ పని చేయలేకపోతున్నానన్న బాధ, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటి డిప్రెషన్ నుంచి బయటపడాలి అంటే పాజిటివ్గా ఉండాలి, అప్పుడు త్వరగా బయటపడతారు. ఇక పథ్యం విషయంలో ఉలవలు, మినుములు, గోధుమలు, పొట్లకాయ, మునక్కాయ, వెల్లుల్లి, రేగుపళ్ళు, ద్రాక్ష ఇవన్నీ హితకరంగా ఉంటాయి. మాంసాహారాలు అయితే కోడి మాంసం తీసుకోవచ్చు. మరి అహితాలు ఏమిటి అంటే శనగలు, పెసర్లు, రాత్రిపూట మేలుకొని ఉండటం, అలాగే వేగాలను ఆపుకోవటం, అంటే తుమ్ము, దగ్గు, లేకపోతే మూత్రం, మలం ఇలాంటి వాటిని ఆపుకోకూడదు. ఉపవాసాలు ఉండకూడదు. అలాగే చింత, సంభోగం ఇవన్నీ అహితాలు, వీటిని వర్జించాలి. ఇలాగా ఈ ఇంటి వైద్యాన్ని, అవసరమైతే ఆయుర్వేద ఔషధాలని వైద్య సలహాతో తీసుకుంటూ పథ్యాలు పాటిస్తే మీ నడుము నొప్పి ఎంత తీవ్రంగా ఉన్నా సరే డెఫినెట్గా దీని నుంచి బయటపడతారు. అవసరమైతే కట్టి వస్తి అంటే ఏంటి, నడుము ప్రాంతంలో ఒక వస్తిలాగా, ఒక గోడలాగా గట్టి దాంట్లో ఔషధ సిద్ధ తైలాలు ఉంచడం, లేకపోతే వస్తికర్మ అంటే ఎనిమాలాగా చేయటం, ఇలాంటి పంచకర్మలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.